ఇది రామరాజ్య పాలన. మత ఛాందస్సవాదులను ప్రశ్నిస్తున్నాను. నువ్వు అతని పేరు చెప్పి వీడిని చితగొట్టేస్తున్నావేంటి? అతని పేరు చెప్పి ఇతన్ని కొట్టేస్తున్నావేంటి? నిజంగా అతనే ఉంటే నీకు బాణాన్ని సంధించి నీ నల్ల గుండెల్లో దించేయడా? మీరేం చేస్తున్నారో మీకు తెలుసా? కేవలము భారతావనిని హిందూ దేశంగా మార్చాలనే కేవలం ఒక మత సంబంధమైన వివాదాలను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రెచ్చగొట్టి అమాయకులైన హైందవ సోదరులను, అమాయకులైన క్రైస్తవ సోదరులను, అమాయకులైన ఇస్లాం సోదరులను వాళ్ళ మధ్య వివాదాలు రెచ్చగొట్టి చంపుకునేటట్టు చేస్తున్నారా మీరు? ఇది మీకు ధర్మమా? మీ రాముడు చెయ్యమన్నాడా దేనిని? తప్పు చేస్తున్నారు కనుక మీకు నేను ఒక విషయం చెప్తాను. దెబ్బ తింటారు. రాసుకోండి. తప్పు చేస్తున్నారు, దెబ్బ తింటారు. కేవలం పాలిటిక్స్ కోసం, అధికారాల కోసం, కోటాను కోట్ల రూపాయల సంపాదనల కోసం. ఎందుకు ఈ సంపాదన? ఎవరిని ఉద్ధరించటానికి? ఒక నాయకుడు అయితే దేశాన్ని ఉద్ధరించు, ఒక వ్యాపారి అయితే న్యాయాన్ని జరిగించు, ధర్మాన్ని జరిగించు, అక్రమాలు చెయ్యకు. రాజ్యాంగంలో మత సంబంధమైన వివాదాలు లేవు. మీరు తీసుకొచ్చి పెడుతున్నారన్నీ. ప్రజలను గొర్రెలు చేస్తున్నారు, అమాయకులను దోచుకుంటున్నారు, ఆకలి దప్పులతో చంపుతున్నారు. తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి గుడిసె లేక, పట్టెడు అన్నం కోసం అల్లాడిపోతున్న భారత జాతి ఎంత కృషించిపోతుందో నాయకులు చూడటం లేదు. దోపిడి దొంగలను ఎన్నుకోకండి, లంచగొండులను ఎన్నుకోకండి, మీ ఓట్లకు నోట్లు ఇచ్చేవాళ్ళని ఎన్నుకోకండి. మారండర్రా, భారత చరిత్రను మార్చండర్రా. చివరిగా ఒక సీనియర్ సిటిజన్ గాని ఇది నా ఆవేదన.